మనలో కొందరికి కొండలంటే భయం. అలాంటి వారు ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళకపోతే సరిపోతుంది. కొంతమందికి నీళ్లంటే ముచ్చెమటలు పట్టేస్తాయి. ఈ తరహా వ్యక్తులు జలాశయాలకు దూరంగా ఉండగలిగితే ఏ సమస్య ఉండదు. కానీ సోషల్ ఫోబియాలో అలా కాదు. తోటి మనుషులు వీరికి దెయ్యాలా కనిపిస్తారు. చుట్టూ ఉన్న సమాజం బూత్ బంగ్లాలా అనిపిస్తుంది. జనం మధ్యకు రాలేరు. నలుగురితో కలివిడిగా మాట్లాడలేరు. ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి. ఈ రకమైన సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ బాధితులు మన చుట్టూ చాలామందే ఉన్నారు. నిజానికి సోషల్ ఫోబియా అనేది మన జీవితానికి స్పీడ్ బ్రేకర్లా మారుతుంది. ఈ భయాన్ని వదిలించుకోవడం ఏమంత కష్టం కాదు. సోషల్ ఫోబియా నుంచి బయటపడడానికి ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. బయట 10 మందిలో వెళ్ళడానికి, వారితో మాట్లాడడానికి భయపడే స్థితిని సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ లేదా సోషల్ ఫోబియా అని పిలుస్తారు. టీనేజ్ వయసు నుంచి ప్రారంభమయ్యే ఈ మానసిక సమస్య కారణంగా మన రోజువారీ జీవనశైలి, పనులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఫలితంగా వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో అవకాశాలను కోల్పోతామని చెబుతారు నిపుణులు. అందుకే ఈ ఫోబియాను ఆదిలోనే పరిష్కరించుకోవాలి. 10 మందిలో కలవడానికి, వారితో మాట్లాడడానికి భయపడుతున్నప్పుడు మానసిక వైద్యుల్ని కలిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ క్రమంలో వారు చేయించే కొన్ని రకాల థెరపీలు, కౌన్సిలింగ్తో పాటు మన జీవనశైలిలోనూ పలు మార్పులు చేసుకోవడం ముఖ్యమంటున్నారు. ఆందోళనను ప్రేరేపించే కెఫీన్ సంబంధిత పదార్థాలకు దూరంగా ఉండడం మంచిది. ఈ క్రమంలో కాఫీ, చాక్లెట్, సోడా వంటి వాటిని తీసుకోకూడదు. సోషల్ ఫోబియా వల్ల ఒక దశలో నిద్ర కరువు అవుతుంది. నిద్రలేమి వల్ల సోషల్ ఫోబియా సమస్య మరింత తీవ్రమవుతుంది. కాబట్టి ఎలాంటి ఆందోళన, ఒత్తిళ్లు లేకుండా హాయిగా నిద్రపట్టడానికి వీలుగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను దూరం పెట్టాలి. చాలినంత శారీరక శ్రమను కల్పించుకోవడం, వ్యాయామాలు చేయడం వంటి చిన్న చిన్న చిట్కాల్ని పాటించాలి. ఒత్తిడిగా, భయంగా అనిపించినప్పుడు కాసేపు ధ్యానంపై ధ్యాస పెట్టడం, శ్వాస వ్యాయామాలు చేయటం వల్ల సానుకూల ఫలితాలు కనిపిస్తాయి. నలుగురితో కలవడానికి భయపడితే జీవితంలో ఏదీ సాధించలేం. కాబట్టి దీన్ని క్రమంగా అధిగమించే ప్రయత్నం చేయాలి. ఇందుకోసం మన మిత్ర బృందాన్ని పెంచుకుంటూ పోవాలి. మనసులోని నెగటివ్ ఆలోచనల్ని పక్కన పెట్టి మనకు తెలిసిన వారు, బంధువులు, ఇరుగు పొరుగు వారు ఇలా ఒక్కొక్కరితో కలివిడిగా కలిసిపోతూ ఉంటే క్రమంగా మార్పు కనిపిస్తుంది. ఇక మనపై మనం ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. ఈ క్రమంలో మనలోని లోపాల్ని పక్కన పెట్టి ప్రత్యేకతల్ని గుర్తించాల్సి ఉంటుంది. తద్వారా మనకు ఏది ఇష్టమో దానిపైకి మనసు మళ్లుతుంది. ఇది క్రమంగా సోషల్ ఫోబియాను దూరం చేస్తుంది.